సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రేపు విచారణకు హాజరు కాలేనన్నారు. ఫిబ్రవరి 28న తన సినిమా రిలీజ్ ఉందని 8 వారాల గడువు కావాలని కోరారు. సిఐడి చీఫ్ రవిశంకర్ ఇన్స్పెక్టర్ తిరుమలరావుకి వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్స్లో చంద్రబాబు, పవన్, లోకేష్లపై ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఆర్జీవీ ట్వీట్పై టీడీపీ నేత రామలింగం ఫిర్యాదు చేశారు. ఇటీవల ఒంగోలు రూరల్ సిఐ కార్యాలయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరయ్యారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రేపు విచారణకు హాజరు కానన్నారు. ఫిబ్రవరి 28న తన సినిమా రిలీజ్ ఉందని 8 వారాల గడువు కావాలని కోరినట్టు తెలుస్తుంది. పూర్తి వివరాల్ని మా ఫిల్మ్ కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్. వివాదాస్పద దర్శకుడిగా పేరు పొందినటువంటి ఆర్జీవీ ఏపీ పోలీసులు విచారిస్తున్నారు. ప్రకాశం జిల్లా రూరల్ పోలీసులు ఈ విచారణ చేపడుతున్నారు. గత ఏడాది అంటే ఎన్నికల ముందు ఆయన వ్యూహం అనే సినిమా డైరెక్ట్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్, చంద్రబాబు అలాగే నారా లోకేష్ అంటే ఇప్పటి మినిస్టర్ నారా లోకేష్ సంబంధించిన మార్పింగ్ ఫోటోలని పోస్ట్ చేసి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి వాళ్ళని కించపరిచేలాగా పోస్ట్ చేశాడని చెప్పేసి టీడీపీ నాయకుడు టీడీపీ నాయకుడు రామలింగం వీరి పైన అంటే ఆర్జీవీ పైన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపైన విచారణ చేపట్టిన పోలీసులు ఆర్జీవీని అంటే విచారణకు పిలిచారు. ఫస్ట్ ఆయన విచారణ నుంచి తప్పించుకోవడానికి చూశాడు, కానీ అలా కుదరలేదు. అంటే ముందస్తు బెయిల్ అలాంటివి తెచ్చుకొని తప్పుకోవాలని చూశాడు, కానీ కుదరకపోవడంతో ఎట్టకేలకు ఆయన నిన్న విచారణకు హాజరయ్యాడు. ఒంగోలులో విచారణ చేసినట్లు పోలీసులు అంటే ఫైబర్ నెట్ నుంచి ఈయనకు 2 కోట్ల రూపాయలు ఎలా ట్రాన్స్ఫర్ అయింది, అసలు దానిపైన ఆరాలు తీశారు. అలాగే వైసీపీ నేతలతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే దానిపై ఆరాలు తీశారు. ఈ విచారణ ఇలా కొనసాగుతున్న క్రమంలో తాజాగా ఆర్జీవీ అనుకొని ఒక రకమైనటువంటి చిన్న జలక్ లాంటిది ఇచ్చాడు సిఐడి పోలీసులకు. తాను రేపు విచారణకు హాజరు కాలేనని ఒక చిన్న మెసేజ్ ని సిఐడి చీఫ్ కి అలాగే దానికి సంబంధించిన సిఐడి చీఫ్ రవిశంకర్, ఇన్స్పెక్టర్ తిరుమలరావుకి వాట్సాప్ ద్వారా తన మెసేజ్ వచ్చాడు. అందుకు కారణం ఏం చెప్తున్నాడంటే తన సినిమా 28న రిలీజ్ కాబోతుందని, ఆ ప్రమోషన్స్ లో తాను బిజీగా ఉంటానని, కాబట్టి నేను ఈ విచారణ హాజరు కాలేనని, తనకి 8 వారాల పాటు అంటే ఈ విచారణ సమయం కావాలని కోరారు. తర్వాత నెక్స్ట్ విచారణకి అంటే 8 వారాల తర్వాత ఒక డేట్ ని ఫిక్స్ చేస్తూ నేను విచారణకు హాజరవుతానని చెప్పారు. మరి దీనిపైన పోలీసులు ఏమని సమాధానం చెప్తారనేది మనం వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ.